ప్రజలకు జరిగే అన్యాయాల గురించి మీరు ఇంతగా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి మాత్రమే, మనసు వచ్చి ఆయన చేతిలోకి అధికారం వస్తే ఆయన కూడా ఇలాగే మారిపోతాడు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఎప్పుడు కింగును కావాలనుకోవట్లేదండి. కింగును కావాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. నేను ఒకవేళ రాజకీయాల్లో పాల్గొనాలి, రాజకీయాలు మాత్రమే చేయాలి, అది నా లబ్ధి కోసమే చేయాలని అనుకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ నేను పోతే డోర్లు మూసే వాళ్ళు ఎవరు లేరండి, ఒకవేళ నేను పోదలుచుకుంటే. అంతే. ఎందుకంటే నేను మొన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే బీజేపీ వాళ్ళు పిలిచి మా బీఫామ్ మీద మీరు పోటీ చేయండి, మీకు ఇంతో ఖర్చు పెడతామని వాళ్ళు చెప్పినారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పినారు. నా ఇంటెన్షన్ అది కాదండి. నేను పాలిటిక్స్ చేయడం కోసం రాలే. పాలిటిక్స్కు దూరంగా ఉన్నటువంటి వందలాది అణగారిన వర్గాలను ఈ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప నేను పాలిటిక్స్ చేసి నేను ఏదో కావాలి అని నేను ఆల్రెడీ ప్రకటించిన. తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఆ షర్టు పాయింట్ మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన. ఆ క్షణానికి నా ఒంటి మీద ఉన్నవి మాత్రమే ఆస్తులు, అంతే ఉండాలని ప్రకటించిన. ఏ ఆశ లేనివాడు నేను ఏం చేసుకోవడానికి నేను పాలిటిక్స్ చేస్తానండి. ఒకవేళ నేను పాలిటిక్స్ చేసినా ఈ ప్రజల మంచి కోసమే చేస్తాను. అందుకోసము ఆరోపణ చేస్తే ఎవరైనా చేస్తారేమో, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కామన్. మేము వీటిని పట్టించుకొని మా సమయాన్ని వేస్ట్ చేసుకునే పరిస్థితులు లేదు. మా ప్రజలకు ఏది కావాలనో ఆ పనులు చేసుకుంటూ పోవడమే మా ముందున్నటువంటి ఒక లక్ష్యం. దానికోసమే వర్క్ చేస్తాం తప్ప తీన్మార్ మల్లన్న ఒకవేళ నేను నా లైఫ్ స్టైల్ గొప్పగా ఉండాలనుకుంటే, నేను ఎక్కడో కాంప్రమైజులు కావాలి, ఎవరికో కొమ్ము కావాలనుకుంటే నా లైఫ్ ఇట్లా ఉండదండి. నేను గొప్పగా బతకగలుగుతా. కానీ నాకు వచ్చే జీతం కూడా ఈ ప్రజల కోసమే ఖర్చు పెట్టి ఉత్త చేతులతో ఇంటికి పోయినా మా భార్య గారు, మా శ్రీమతి గారు ఇంత నాకు అన్నం పెట్టేటువంటి స్థాయిలో ఉంది, ఆ ధైర్యం ఉంది. కాబట్టి మాకు ఎలాంటి ఆశ కానీ కోరికలు కానీ లేవండి. నేను కేవలం ఉత్తగా ఏమీ చేయకుండా చనిపోవద్దని డిసైడ్ అయింది. ఈ ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు తప్ప మా సొంత ఎజెండాలు, ఇందులో హిడెన్ ఎజెండాలు అట్లాంటివి ఏం లేవండి. సరే, ఇక్కడిక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలారా మేలుకోండి అని చెప్పని మీరు వీడియోలు చేస్తున్నారు, బాగుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా విషయం ఏంటి అనేది విపులంగా అర్థమవుతుంది. చదువుకున్నా చదువుకోకపోయినా ఏ కేడర్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మీరు చెప్తున్నారు, బాగుంది. కానీ దానివల్ల నిజంగా ఉపయోగం ఉందా? అక్కడతో ఆగిపోవట్లేదా? దాని మీద ఇంప్లిమెంటేషన్ కానీ లేదంటే గవర్నమెంట్ తీసుకునే రెజల్యూషన్స్ కానీ ఏం ఉండడం లేదు కదా. దీనివల్ల ఉపయోగం ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఎస్ మేడం, ఇప్పుడు ఒక నిజం తెలియకపోతే అబద్ధమే నిజమని తిరుగుతుంది మేడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, సమీకరించు, బోధించు, పోరాడు. నేను బోధించే క్రమంలో ఉన్నా. ఏం జరుగుతుందో మా ప్రజలకు బోధించి పోరాడుతున్నారు కూడా, అది కూడా ఉంది క్రమంగా. అది నెక్స్ట్ స్టెప్ అయినప్పటికి కూడా అంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు కొన్ని వందల కులాలు ఉన్నాయి మేడం. అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు. ఆ కులాలకి జ్ఞానం చెప్పాలి, బోధించాలి, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మీ పన్నుల 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 5 సంవత్సరాలకు అనుకుంటే సంచార జాతుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5% ఉంటారు ఈ రాష్ట్రంలో అనుకుంటే, ఈ 5 లక్షల కోట్లలో వాళ్ళకి రావాల్సిన బడ్జెట్ పంపకాలు జరగొద్దా? అంటే ఇదంతా ఎవరు చెప్తారండి మా వర్గాల ప్రజలకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్తాడా, బాబు మీరు 185% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు మీకు ఇంత వాటా రావాలి, ఇంతమంది మీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే కేసీఆర్ చెప్తాడా, లేకపోతే ఇంకో కిషన్ రెడ్డి చెప్తారా? ఎవరు చెప్పరు కదండి. మా ప్రజలకు మేమే చెప్పాలి. కాబట్టి అదే చెప్తా ఉన్నాం. అది వృధా అవుతుందని మేము అనుకోవట్లేదు. వాళ్ళకి తెలవనన్ని రోజులు అది మాకేందో అందని పదార్థంగా ఉండే. ఇప్పుడు మాకు పాలిటిక్స్ తెలుస్తున్నాయి కదా, అందుకోసమే ఇది వృధా కాదు. ఇది ఆరంభంలో ఉన్నాం కాబట్టి కాస్త ఇట్లాగే కనిపిస్తుంది, అజిటేషన్లోకి వచ్చినప్పుడు కనిపిస్తుంది ఒరిజినాలిటీ. అంటే బేసిక్గా మీకు కేసీఆర్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పని విన్నాను. యాక్చువల్లీ ఇష్టం. మరి ఎందుకు తర్వాత అంటే ఒకనొకప్పుడు మిమ్మల్ని పిలిచి కూడా ఏం జరుగుతోంది తెలంగాణలో మిమ్మల్ని పిలిచి కూడా ఆయన అడిగిన సందర్భం ఉంది, మీరిద్దరి మధ్య మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది అని చెప్పని విన్నాను. నిజమండి? ఎస్ అండి, నిజం. కేసీఆర్ గారు నేను కలిసిన మాట వాస్తవం. మేము కలిసింది ఒకే ఒక్కసారి. అంతేనా? ఒకే ఒక్కసారి. అంటే పరిచయస్తుడు. అంటే టీవీ తెరల మీద ఆయనని నేను ఎట్లా చూస్తానో నన్ను ఆయన ఎట్లా చూసేది. రైట్. అంటే కొద్దిగా అంటే కేసీఆర్కి ఎట్లుంటుందంటే
ఏ మనిషి అయినా కొత్త ఇప్పుడు పరిచయమైన మనిషిని కూడా మొత్తం 100 ఏళ్ళ నుంచి తను నా ప్రయాణంలో ఉన్నాడన్న యాంగిల్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ సో మేమిద్దరం ఫామ్ హౌస్లో ఒకసారి 2014 ఎన్నికలప్పుడు నువ్వు రావాల్సిందే అంటే నేను రానని చెప్పాను. రాను, మీరు పాలిటిక్స్ చేస్తారు, నేను ఏదో జర్నలిస్ట్ని అని అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఒకానొక దశలో లేదు నువ్వు రావాల్సిందే, నేను వెహికల్ పంపుతా అది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను సరే నేనే వస్తాను పదండి సార్ అని చెప్పంటే పోయిన తర్వాత ఇంకా సరే చిట్ చాట్ చేయండి, ఏంది పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే ఆయన నేనేమనుకోవాలని ఆయన చెప్తాడంటే తెలంగాణ బాగుపడాలని కేసీఆర్ గారు కనీసం నిద్ర కూడా పోవట్లేదు అని నేను ఆలోచించాలన్నట్టు ఆయన డైలాగ్స్ చెప్తా ఉంటాడు. ఓకే, అంటే నాకు తెలుసండి కేసీఆర్ గారి గురించి. అంటే తను ఒక అప్పటి వరకు ప్రజలకు ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు తను ఎంత నీ అంత అనేది. నేను ఆ రోజే గుర్తుపట్టిన. మీరు రావాల్సిందే, మనం కలిసి పనిచేయాల్సిందే అని చెప్పిన తర్వాత నేను కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 15 రోజుల దాకా ఫోన్ ఆన్ చేయలే. నీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదన్న ఉద్దేశంతో. సో కేసీఆర్ ఏందండి, అప్పుడు ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళతో కలిసిపోయినాం. కేసీఆర్ అంటే ఆయన అప్పుడు అన్నమాట ప్రకారం దళిత్ని సీఎం చేస్తాను అన్న మాట ప్రకారం చెయ్యట్లేదనే ఉద్దేశం మీకుండడం, ఆయన చేయడని మాకు ఎప్పుడో తెలుసు, మళ్ళీ దాన్ని అడిగి మేము మమ్మల్ని మేము తిట్టుకున్నట్టు అవుతుంది. అందుకోసం ఆయన చేయడు. అదే కాదు, ఏది చేయడు ఆయన, ఏదైనా చేసేది ఉంటే కేటీ రామారావు గారిని సీఎం చేస్తాడు. అంటే ఒక ప్లాట్ఫామ్ అంటే తెలంగాణలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు నేను చేస్తానా అండి, రామారావు గారిని చేస్తానా, నిజమేనా ఇది అన్నట్టు చూసినావా, అది పెద్ద కుట్ర. అది అంటే రామారావుని చేయడం అర్హుడే కానీ ఇప్పుడు చేస్తానా అని అసెంబ్లీలో చెప్పిండు. అంటే చేయడానికి ఈయన అర్హుడే కానీ ఇప్పుడు చేస్తానా అని చెప్పిండు అన్నట్టు. ఇన్ని కుట్రలు మా ప్రజలకు అర్థం కావు కదండి. అందుకోసమే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ అవుతాడు, పిల్లగాని పేరు మనమడు ఆయన అవుతాడు ముఖ్యమంత్రి. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీలు గారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉత్తమ్ రెడ్డి అవుతాడు, ఇంకో రెడ్డి అవుతుంది, ఇంకొక ఆయన అవుతాడు తప్ప మా వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారు. మాది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప పాత్రే, టీఆర్ఎస్ పార్టీలో మా వర్గాలే కట్టప్ప పాత్రే, ఇంకో పార్టీలో కూడా అట్లే ఉంటుంది మా పరిస్థితి. కాబట్టి రాజకీయంగా చైతన్యం కావాలి మా ప్రజలు. అయిన తర్వాత మా వర్గాల నుంచి ఒక నాయకత్వం పుడితే దాని ద్వారా ముఖ్యమంత్రి కావాల్సిందే. కానీ వీళ్ళు చేస్తారన్న ఆలోచన ఇంకా భ్రమంలో ఉంటే గొర్రెల మంద పోయినట్టే ఉంటుంది. అందుకోసమే కేసీఆర్ గారి పైన నాకు నమ్మకం లేకుందండి. ఆయన చెప్పే ప్రతి మాట జూటానే ఉంటుంది, ప్రతిదీ జూటానే. హిడెన్ ఎజెండా ఉంటుంది తనకి. తన లోపట ఉండేది ఒకటి, బయటకి ఇంకొకటి చెప్తాడు ఎప్పుడు. ఆ లోపట ఉండేటువంటి విషయాన్ని మనం పట్టుకుంటే కేసీఆర్ ఏంటో పిక్చర్ అర్థమవుతుంది మనకు మొత్తం.